ధీరజ్, తిరుపతి ఇద్దరు రాత్రంతా బాగా తాగేసి ప్రేమతో గొడవ పెట్టుకొని ఉంటారు. ప్రేమని "నువ్వసలు నా భార్యవే కాదు, నువ్వు నా పెళ్ళానివే కాదు" అని అరిచి ఉంటాడు ధీరజ్. ఇంకా అలా అరిచి అరిచి తాగేసి అలానే అక్కడ గుమ్మం గేట్ బయట అక్కడే పడుకొని పోయి ఉంటారు. ఉదయమైనా కూడా వాళ్ళు లేవకపోయేసరికి ప్రేమ బయట కల్లాపి చల్లడానికి వాటర్ తీసుకొని వచ్చి ఉంటుంది. వాళ్ళని చూసి చాలా కోపంగా వాళ్ళ మీద నీళ్లు చల్లుతూ ఉంటుంది. "అల్లుడు అల్లుడు వాన పడుతుంది అల్లుడు, లే అల్లుడు" అని తిరుపతి లేపుతూ ఉంటే ధీరజ్ లేస్తూ ఉంటాడు. మళ్ళీ మళ్ళీ చల్లుతూ ఉంటే "వాన ఎక్కువైపోతుంది అల్లుడు, లే లే" అని లేపడంతో ఇద్దరు కలిసి లేచి నించుంటారు. ఇంకా చుట్టూ చూసేసరికి ఎక్కడ వాన పడదు. ఇదేంటి వాన పడట్లేదు అని అనుకుంటూ ప్రేమను చూసి "ఓ ఇది ప్రేమ వర్షమా" అని తిరుపతి అంటూ ఉంటాడు. "ఏంటే ఇదంతా" అని ధీరజ్ అరుస్తూ ఉంటాడు. ఇంకా ప్రేమ అలాగే సైలెంట్‌గా చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఏమీ మాట్లాడకుండా మగ్గులో నీళ్లు పట్టుకొని మీద చల్లడానికి చూస్తూ ఉంటుంది. పైనుంచి ఇదంతా విశ్వ చూస్తూ ఉంటాడు. ఇంకా సడన్‌గా తిరుపతికి గుర్తుకొచ్చి "రే అల్లుడు, నైటు నువ్వు తాగి వాగిందంతా తనతో అది గుర్తున్నట్టుందిరా, నువ్వు మర్చిపోయావా ఏంటి" అని చెప్పడంతో ఇంకా ధీరజ్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. "నువ్వు నా పెళ్ళానివే కాదు" అని అరిచిన విషయాలన్నీ గుర్తు చేసుకొని పర్వాలేదులే మామ, మనం తగ్గొద్దు ఇప్పుడు" అని ఇంకా "ఏంటే ఏం మాట్లాడుతున్నావు, అసలు ఏం చేస్తున్నావే నువ్వు, నా మీద నీళ్లు చల్లుతున్నావేంటి" అని ధీరజ్ గొడవకు వెళ్తూ ఉంటే "రేయ్ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా" అంటూ ప్రేమ మళ్ళీ మళ్ళీ నీళ్లు చల్లుతూ ఉంటుంది. అప్పుడే బామ్మ అక్కడికొచ్చి "ఏంటే మీ మొగుడు పెళ్ళాల సరసాలు, 2 రోజులు కాగానే మీ ఇద్దరికీ బాగా ఒకరికొకరు బాగా మిస్ అవుతున్నట్టున్నారు, ఈ సరసాలేంటి రోడ్డు మీద" అని బామ్మ అంటూ ఉంటే "నీకిది సరసంలా కనిపిస్తుందా, వాడిని చూస్తుంటే" అని ప్రేమ అంటూ ఉంటుంది. "ఏంటే ఏంటి" అని ధీరజ్ అంటూ ఉంటాడు. మీ మొగుడు పెళ్ళాల గొడవలేంట్రా ఇదంతా వెళ్ళి ఇంట్లో పెట్టుకోండి, రోడ్డు మీదేంటి" అని బామ్మ అంటూ ఉంటే "ఎవడు మొగుడు, వాడు నా భర్తే కాదు" అని ప్రేమ అంటుంది. దాంతో ధీరజ్ చాలా షాకింగ్‌గా అలా చూస్తూ ఉంటాడు. "ఏంటే అలా అంటావేంటే, వాడిని నీ మొగుడే కదా, మొగుడిని పట్టుకొని మొగుడు కాదంటావేంటే" అంటే "నేననడం కాదు, ఆయన గారే చెప్పారు నేనాయన పెళ్ళాన్ని కాదంట, మరి నేను పెళ్ళాన్ని కానప్పుడు ఆయన నా మొగుడెలా అవుతాడు" అని ప్రేమ అరుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే అక్కడికి వేదవతి వచ్చి ఉంటుంది. ఇంకా "ఏంటి గొడవంతా" అని వేదవతి అంటూ ఉంటే ఏంటత్తా నీ పెద్ద కోడలు నేను అది ఇది తోపు అని అంటూ ఉంటుంది కదా, తను రాకుండా నువ్వొచ్చావేంటి కల్లాపి చల్లడానికి, నువ్వు జరుగు నేను చల్లుతాను అని ఇంకా ప్రేమ అంతా కల్లాపి వేదవతి వాళ్ళ ఇంటి ముందు కూడా చల్లుతూ ఉంటుంది. ఇంకా అంత ప్రేమ పెట్టుకొని ఏంటో ఇదంతా అని వేదవతి అంటూ ఉంటుంది. ఇంకా మళ్ళీ ధీరజ్ మీదకి నీళ్లు చల్లుతూ ఉంటే ఇంకా ధీరజ్ ప్రేమ ఇద్దరు గొడవ పడుతూ ఉంటే వేదవతి వాళ్ళిద్దరిని ధీరజ్ తిరుపతిని లోపలికి వెళ్ళండి లోపలికెళ్ళండి అని పంపించేసి ఉంటుంది. ఇంకా మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకే నువ్వు అలా చేస్తున్నావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది. అప్పుడే నర్మద కూడా అక్కడికి వచ్చి ముగ్గు వేయడానికి వచ్చి ఉంటుంది. "ఏంటో ఈరోజు అత్తయ్య చల్లుతుంది, నువ్వేం చేస్తున్నావు అక్క లోపల, నువ్వు కూడా చల్లడానికి రాలేదేంటి" అని అంటూ ఉంటే చిన్న కోడలు వచ్చి చల్లుతుందని నేను లోపల ఉన్నానులే అని నర్మద చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే సరే ముగ్గేద్దాం రా అక్క అని ఇద్దరు కలిసి ముగ్గు వేస్తూ ఉంటారు. ఇంకా ఇదంతా చూస్తున్న వేదవతి బామ్మ ఇద్దరు సంతోషంగా చూస్తూ ఉంటారు. పైనుంచి విశ్వ కూడా చాలా హ్యాపీగా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత "ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకు ప్రేమ నువ్వు అలా ఉంటున్నావు, అక్కడ ఎందుకు ఉంటున్నావు చెప్పు, మాతో ఉండొచ్చు కదా, నీకు ధీరజ్‌తో గొడవైతే మాతో మాట్లాడడానికి మాతో ఉండడానికి ఏంటి, ఇంటికి తిరిగిరా ప్రేమ" అని నర్మద అంటూ ఉంటుంది. "అవునే" అని వేదవతి కూడా అంటూ ఉంటుంది. "అది కాదక్క, వాడన్న మాటలకి నేను ఎలా వస్తానక్క, ఎలా వస్తాను" అని ప్రేమ అరుస్తూ ఉంటుంది. ఆ తర్వాత "అత్త అసలు నువ్వు పట్టించుకుంటున్నావా, నీ కొడుకుని నువ్వు పట్టించుకుంటున్నావా, వాడు రాత్రంతా తాగి ఇక్కడ రోడ్డు పైన పడుకున్నాడు, అసలు అలాగే వాడెక్కడన్నా రోడ్డు మీద పడిపోయి ఉంటే ఎవరు చూసుకుంటారు, కనీసం అలా కొడుకు ఇంటికొచ్చాడా, తిన్నాడా, పడుకున్నాడా అని కూడా నువ్వు పట్టించుకోవా అత్త" అని ప్రేమ వేదవతిని నిలదీస్తూ ఉంటుంది. ఇంకా వేదవతి మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకే మరి నువ్వు అక్కడ ఉంటున్నావు, నీ మొగుడు బాగోగులు నువ్వే చూసుకో అని ప్రేమనే వేదవతి అంటూ ఉంటే "వాడు నా మొగుడు కాదు, నీ కొడుకని నీకు చెప్తున్నాను అంతే, నాకు ఇలాంటివన్నీ చెప్పకండి" అని ప్రేమ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది.